అమరావతి పరిధిలో రెండవ దశ భూ సమీకరణకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. 7 గ్రామాల పరిధిలో మరో 16,660 ఎకరాల భూ సమీకరణకు సిఆర్డీ అనుమతించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన దాదాపు 3 గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. అజెండాలోని 26 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతులకి అనుకూలంగా ఉండే నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. ధాన్యం కొనుగోలుకి రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశంలో చాలా ముఖ్యమైన నిర్ణయాలు, రైతులకు సంబంధించిన అనేక విషయాల మీద చర్చ, రైతులకు అనుకూలంగా ఉండే అనేక నిర్ణయాలు తీసుకోబడ్డాయి. మొట్టమొదటిగా ఖరీఫ్ 2025-26 ధాన్యం సేకరణ కోసం అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ను నిబంధనలకు లోబడి ఎన్సిడిసి నుండి ఏపీ మార్కెట్ ద్వారా 5,000 కోట్ల తాజా వర్కింగ్ క్యాపిటల్ రుణాన్ని పొందేందుకు ప్రభుత్వ హామీతో పాటు ఇప్పటి వరకు ఇచ్చిన మంజూరులకు అదనంగా ఈ మొత్తాన్ని ఏపీఎస్సీఎస్సీఎల్ కు ఇంటర్ కార్పొరేట్ రుణంగా బదిలీ చేసేందుకు 26/11/2025 జారీ చేసిన ఉత్తర్వుల జీవోఎంఎస్ నెంబర్ 60ను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అందరికీ తెలిసిందే, దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ధాన్యం సేకరించే కార్యక్రమాన్ని, సేకరించిన ధాన్యానికి అత్యంత వీలైన తక్కువ సమయంలో రైతులకి చెల్లింపు చేస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. పోయిన సంవత్సరం అనేక లక్షల మంది రైతులకు 24 గంటలు 48 గంటల్లో సేకరించిన ధాన్యానికి డబ్బులు చెల్లించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గర్వంగా చెప్పుకుంటాం.